గురువుకున్నంత దయ లోకంలో ఎవరికి ఉంటుంది? ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది. పుట్ట మీద పెరిగినటువంటి పచ్చిగడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఉడుపుగా గబగబ తినేసి వచ్చి పడుకుని మళ్ళీ మెడలోకి తద్వారా నోటిలోకి తెచ్చుకుని తిరిగి నవిలి బాగా నెమరవేసి పాలు తయారు చేస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి దూడ వచ్చి పొదుగులో శిరమలను నోటితో పట్టుకుని చంపరించి 4 మాటలు గుద్దేటప్పటికి పాలు విడిచిపెట్టేస్తుంది. అంత కష్టపడి తయారు చేసినటువంటి పాలని ఆవు దూడ వచ్చి పొదుగులో 4 మాటలు గుద్దితే వదిలిపెట్టేస్తోంది. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి వర్షం కురిపిస్తోంది. అటువంటి మేఘం ఏ కృతజ్ఞత కోరుకుంటోంది? ఇవన్నీ కూడా అపారమైనటువంటి దయను ఎలా చూపిస్తున్నాయో గురువు కూడా అంతే. తాను కష్టపడి అధ్యయనం చేసినటువంటి విషయాన్ని శిష్యుడు చెప్పమని ప్రార్థించి పాదములు పట్టుకునేటప్పటికీ నిరపేక్షగా దాన్నంతటినీ కూడా ప్రబోధం చేస్తున్నాడు. గురువు కారుణ్యమూర్తి. ఇది తెలుసుకోగలిగిన లక్షణం ఉన్నవాడెవరు? ఈ సృష్టిలో అటువంటి లక్షణము ఉన్నవాడు మనుష్యుడొక్కడే. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సంపాదించుకోకపోతే మనిషికి రాక్షసునికి మధ్యలో వ్యత్యాసం ఉండదు. ఎందుకనంటే కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఎక్కడ ఉండాలి అంటే మనిషి మనసులో ఉంటారు. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సాధించుకోలేదనుకోండి, ఆ కరుణ, ఆ ప్రేమ అన్నది అలవాటు చేసుకోకపోతే, ఇతరుల కష్టం చూసేటప్పటికీ తన మనసు కదలకపోతే అటువంటి వ్యక్తి యొక్క జీవితం క్రమక్రమంగా స్వార్థంతో రాక్షస జీవితంగా తయారైపోతుంది. అందుకే అన్ని గుణములలోకి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం. నిజానికి దయాగుణం సాధించగలిగినంత విజయం ఇక ఏ గుణము కూడా సాధించలేదు.